అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియోలో నేను నరసింహ శతకంలోని 46 నుండి 50 పద్యాలు మీకు వివరించబోతున్నాను. కమలలోచన నన్ను కన్న తండ్రివి కానా, నిన్ను ఏ మరకుంటి నేను విడకా, ఉదరపోసనకునై ఒకరినే నాశింపా, నేరనా కన్నంబు నీవు నడపు, పెట్టలేనంటివా పిన్న పెద్దలలోన తగవుకిప్పుడు తీయదలచినాను, ధనము భారంబైనన్ తల కిరీటములమ్ము, కుండలంబులు పైడి గొలుసులమ్ము, కొసకు నీ శంఖ చక్రముల్ కుదువన్ పెట్టి, గ్రాసమును సంగి పోషించు కపటముడిగి, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా, శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, కమలముల వంటి విశాలమైన నేత్రములు కలవాడా, నన్ను కన్న తండ్రివి నీవే, కావున నేను నిన్ను విడిచిపెట్టకుండా ఉన్నాను. నా ఈ జానెడు కడుపు నింపుకొనుటకై వేరొకరిని ఆశతో నేను ఆశించను లేను. నాకు అన్నమును నీవే వసంగుము, ఒకవేళ నాకు అన్నమును సమకూర్చలేనని అంటివా, చిన్న పెద్దవారితోడి ఈ క్షణముననే తగవుతోనైనను నిన్ను అడుగదలచితిని. ఒకవేళ ధనము భారమై నీకు భరింపరానిదైనా, నీ తలపై కిరీటములైనా అమ్మివేయుము, చెవి కుండలములు బంగారు గొలుసులను కూడా అమ్ముము, తుదకు నీ యొక్క శంఖ చక్రములను కుదువబెట్టి అయినా సరే ఎట్టి కపటమును వదిలిపెట్టి నాకు అన్నమును పెట్టి పోషింపుమయ్యా అని భావము. కువలయశ్యామా నీ కొలువు చేసిన నాకు, జీతమెందుకు ముటన్ చెప్పవైతి, మంచి మాటల చేతం కొంచెమీయగలేవు, కలహమౌని కంచుమ్మి ఖండితముగా, నీవు సాధువుగాన నింత పర్యంతంబు, చనువుచే నిన్నాళ్ళు జరుపవలసే, ఇకనే సహింప నీవిపుడు నన్నేమైనా శిక్ష చేసినంచేయు సిద్ధమైతి, నేడు కరుణింపకుంటివా నిశ్చయముగా, తెగబడి తించుడు నీతోడ జగడమునకు
భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడ, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, ఇంతకాలము నీ చెంతననే ఉండి నిన్ను సేవించినందులకు ఏల జీతము ఇయ్యకుండితివి. మంచివైన మాటల చేత ఏ కొద్దిగా అయినా ఇయ్యలేకపోయితివి. ఇక పైన ఖచ్చితముగా పోట్లాట కాగలదు సుమా. నీవు సాధు స్వభావుడివి కావున ఇంతకాలము వరకు నీ దగ్గర ఉన్న చనువు చేత ఇన్ని దినములు జరుపవలసి వచ్చినది. ఇక మీదట నేను ఓర్చుకొనలేకపోతిని. నీవు ఇప్పుడు నన్నేమైనను శిక్షింపదలచితివేని, అందుకు నేను సిద్ధపడియే ఉన్నాను. ఇప్పుడు నాపై దయ చూపకుంటివా? తప్పక నీతో కలహమునకే సాహసించి తిని చూడుము అని భావము. హరి నీకున్ పర్యంకమైన శేషుండు చాలా పవనము భక్షించి బ్రతుకుచుండు. అనువుగా నీకు వాహనమైన కగరాజు గొప్ప పామును నోటన్ కొరుకుచుండు. అదిగాక నీ భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరండంబు తిరుగుచుండు. నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమన్ పక్వాన్నముల్ పెట్టుచుంద్రు. స్పష్టముగా నీకు గ్రాసము జరుగుచుండన్. కాసు నీ చేతిదొకటైనన్ కాదు వ్యయము. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడ, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, హరి నీకు పాన్పుగా ఉన్నట్టి ఆ ఆదిశేషుడు గాలిని ఆహారముగా స్వీకరిస్తూ జీవిస్తున్నాడు. చక్కగా నీకు తగినట్లు ఉండిన నీ వాహనమైన పక్షులకు రాజైన ఆ గరుత్మంతుడు గొప్ప పామును నోట కొరుకుచుండును. అదియునుగాక నీ అర్ధాంగి అయిన లక్ష్మీదేవి ప్రతిరోజును నిండు ముత్తైదువులు చేయు పేరంటోత్సవమునకై తిరుగాడుచుండును. నీ యందు భక్తిగల భక్తులైనట్టి వారు నిన్ను పిలిచి ప్రతిదినము చేయవలసినట్టి పూజలు జరిపి ప్రేమతో వండినటువంటి అనేక రకములైన పదార్థములతో కూడినట్టి అన్నమును పెడుతూ వడ్డించెదరు. కావున నీకు నిశ్చయంగా నీవు తినుటకు ఆహార పదార్థములు సాగిపోతుండగా నీ చేతి యందు ఉన్నట్టి ఒక్క కాసు అయినా ఖర్చు కాదు కదా అని భావము. పుండరీకాక్ష నా రెండు కన్నుల నిండా నిన్ను చూచెడి భాగ్యమెన్నడయ్యా.
కాసిగా నా మనోవాంఛ తీరెడునట్లు సొగసుగా నీ రూపు చూపవయ్యా. పాపకర్ముని కంటబడక పోవుదమంచు పరుసమైన ప్రతిజ్ఞ పట్టినావే. వసుదలో పతిత పావనుడ వివంజునే పుణ్యవంతుల నోటన్ పొగడ వింటి. ఏమిటికి విస్తరించే నీకింత కీర్తి, ద్రోహినైనను నాకీవు దొరకరాదే. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడ, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, తెల్లని తామరల వంటి విశాలమైన నేత్రములు కలిగినట్టివాడా, నా యొక్క 2 కన్నుల నిండా నిన్ను దర్శించి చూచెడి అదృష్టము నాకు ఎన్నడూ కలుగును స్వామి. ప్రసిద్ధమగునట్లు నా మనసునందు జనించిన కోరిక తీరేటట్లుగా సొగసుతో కూడిన నీ యొక్క అందమైన రూపమును నాకు చూపించుమయ్యా. పాప కార్యములు చేసిన వానికి కనిపించకుండా పోవలయును అనుకొనుచు కఠినమైనట్టి ప్రతినను పట్టినావా. ఈ ధరణి యందు పాపాత్ములని పరమ పవిత్రమైన వారిగా చేసేడివాడవు నీవే అనుచు పుణ్యవంతులైన వారి నోటి వెంట పొగడగా విన్నాను. నీకు ఇంత గొప్ప ప్రఖ్యాతి ఏ కారణముచే వ్యాపించినది? చెడువాడనైనట్టి నాకు నీవు చిక్కరాదా అని భావము. పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు, లోపలనంతట రోయరోతా. నరముల శల్యముల్ నవరంధ్రములు రక్తమాంసముల్ కండలు మైలతిథి. బలువైన ఎండవానల కోర్వదెంతైనా తాళలేదాకలి దాహములకు సకల రోగములకు సంస్థానమయ్యుండు నిలువద స్థిరమైన నీటి బుగ్గా. బొందిలో నుండి ప్రాణబుల్ పోయినంతన్ కాటికే కాని కొరగాదు గవ్వకైనా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడ, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, పాంచభౌతికముతో కూడినట్టి ఈ శరీరము నిస్సారమైనట్టి పచ్చిదైన చర్మముతో నిర్మితమైనట్టి ఒక తిత్తి వంటిది. దాని లోపల అంతయు వెదకి చూడగా రోతను కలిగించును. నరాలు ఎముకలు నవరంధ్రములతో అనగా 9 రంధ్రములతో. ఇక్కడ నవరంధ్రములు అనగా
కన్నులు, చెవులు, ముక్కు, నోరు, గుదము, గుహ్యము, రక్తమాంసములతో కండలను కలిగి ఉండునట్టి ఒక మురికిదైనట్టి తోలుతో కూడిన సంచి వంటిది. అధికమైనట్టి ఎండ వానలకు ఎంత మాత్రముయును ఓర్చుకొనలేడు. ఈ శరీరము ఆకలికిని దప్పికలకు ఏ మాత్రమును ఓర్చుకొనను లేదు. సమస్తమైన రోగముల కన్నిటికీ స్థానమై ఉండును ఈ శరీరము. ఈ దేహము నిలకడలేనట్టి ఒక అశాశ్వతమైన నీటి బుడగ వంటిది. ఈ శరీరము నుంచి ప్రాణములు వెడలిపోయినంతనే అంతవరకు ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నట్టి ఈ శరీరము శ్మశానమునకే పోవలసిందే కాని గవ్వ మాత్రమైనను విలువ చేయదు కదా అని భావము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి.